రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. అనాలిసిస్ చేసి అందరి గురించి చెప్పారు కాబట్టి మీ గురించి మీ అనాలిసిస్ ఏంటనేది ఒక్కసారి అంటే ఒక చిన్న సర్ప్రైజ్. మీ మదర్ ఏం చెప్పారనేది అవి వీడియో బయట చూద్దాం. అదే అందుకే నా ఇంటి అడ్రస్ అడిగారు. మా కిరణ్ గురించి 4 మాటలు చెప్పాలని వచ్చాను. చిన్నప్పుడు అందరి పిల్లల్లాగే మామూలుగానే ఆడుకుంటుండేవాడు, స్కూల్కి వెళ్తుండేవాడు. కాకపోతే ఆదివారం మటుకు ఇంటికి ఉండడు, ఆటలు ఎక్కువ. ఇంటర్ దాకా మా మాటలు విన్నాడు. ఇంటర్ నుంచి ఆయన మాటలు మేము వింటున్నాం. ఆయన ఏదో తప్పని పడుతుండేవాడు చిన్నప్పటి నుంచి. ఏదో ఒకటి చేయాలి. ఆయన మైండ్లో ఏముందో మాకు చెప్పేవాడు కాదు. బీటెక్ చదివిన తర్వాత అట్లా ఉన్నాడు. ఏదో కొత్తగా చేయాలి ఆయనకి తప్పని పడుతుండేవాడు. మేమేం చెప్పినా వినడు. తర్వాత బీటెక్ అయిన తర్వాత మళ్ళీ ఎంటెక్ చేయరా అన్నారు నాన్నగారు. ఆహా నేను చేయను అన్నాడు. వరికోత మిషన్ ఒకటి పెట్టాడు, దాన్ని వదిలేశాడు. యోగా సెంటర్ పెట్టాడు, అది ప్లాప్ అయిపోయింది. అటు డబ్బులన్నీ చేశాడు మా దగ్గర. తర్వాత మాకు తెలియకుండా ఒంగోలులో ఏదో ఒక హోటల్లో సర్వర్గానో మరి ఏదో చేరాడు. తర్వాత అంత చేరి అయిపోయిన తర్వాత మాకు చెప్పాడు వచ్చి ఇంట్లో. వాళ్ళ నాన్న అరిచాడు, ఇదేం పనిరా, మా పరువు పోయే పనులు, సర్వర్గా చేరటం ఏదరా, బీటెక్ చదివి అని. నేను మళ్ళీ హోటల్ పెడతాను అది ఇది అన్నాడు. కొన్ని రోజులు సినిమా తీస్తా అన్నాడు. సినిమాకి పోతున్నాను, నేను డైరెక్ట్ చేస్తాను అన్నాడు. అయ్యా మా దగ్గర ఏం డబ్బులు లేవు, నువ్వు సొంతంగా సంపాదించుకొని సినిమాలు తీసుకో అన్నాడు వాళ్ళ నాన్నగారు. కానీ ఏది కంటిన్యూగా చేయడు, స్టార్ట్ చేస్తాడు వదిలేస్తాడు. హైదరాబాద్లో రెస్టారెంట్ ఒకటి పెట్టి దాన్ని కొన్ని రోజులు చేశాడు, మళ్ళీ దాన్ని కూడా వదిలేశాడు. కరోనాలో అది దెబ్బతింది, దాంట్లో డౌన్ అయిపోయాడు, అప్పులు అయిపోయాడు. వాడికి ఏం తపన పడతా ఉంటాడు, ఇంకా చేయాలి, ఇంకేదో చేయాలి. అదేమంటే రాజకీయాల్లోకి వెళ్తా అన్నాడు. ముందు రాజకీయాల్లోకి వెళ్తానంటే వీళ్ళు మనకెవరున్నారా, మనకేమో బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు, మన దగ్గర డబ్బు లేదు, నువ్వు ఏం వద్దురా అంటే దాంట్లోకి దిగాడు. ఏదో తపన పడతా ఉన్నాడు. వాళ్ళు పార్టీ పెట్టాడు, విజన్ ఇండియా పార్టీ అని పెట్టాడు దాన్ని. మాకేం ఇష్టం లేదు ఎవరికి మా ఇంట్లో. ఇంకా ఆయన వదిలేసాం కదా మేము. ఆయన ఇష్టం, ఆయన మన మాట విండని. అట్లా ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని మన కేకే సర్వేలు మళ్ళీ దాంట్లో దిగాడు. 5 ఏళ్ల నుంచి సర్వేలోనే ఉంటున్నాడు. సర్వే రాజకీయాలు. ఇంట్లో ఇంటి పట్టున ఉండడు. 3-4 నెలల నుంచి ఇంట్లో లేడు అసలు. ఉదయాన్నే వెళ్తాడు, రాత్రి ఎప్పటికో 12కో 1 గంటకో వస్తున్నాడు. అయితే నిజాయితీగా ఉంటాడు. అయితే ఎవరు చెప్పినా మాటండు, వాడి దారిలోనే వాడు వెళ్తాడు. అది అమ్మ కానీ, నాన్న కానీ, తమ్ముడు కానీ, భార్య కానీ, ఎవరు చెప్పినా వాడి మాటే వాడే, ఒకటే మాట, అవునా కాదా. అయితే ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వాడు తినకుండానే పెడతాడు. ఈ సర్వే చేసేటప్పుడు కూడా అబ్బాయిని భయపెట్టే కాల్స్ వచ్చాయి వేరే పార్టీల నుంచి. మానుకోమని చెప్పారు, డబ్బులు ఇస్తామని చెప్పారు. అయినా వాటికి ఏమి లొంగలే అబ్బాయి. తన దారి మేమే భయపడ్డాం. ఇట్లా చెప్తున్నాడు వీడు, మనకేమో సపోర్ట్ ఎవరు లేదు, బయట తిరుగుతున్నాడు వీడు అని. మరి నువ్వు బయట తిరగకు, ఒక్కడవే అని కూడా ఫోన్ చేసి చెప్పాము మేము ఎల్లూరులో ఉన్నప్పుడు. అయినా వాటికి ఏం భయపడలే. అది మటుకుంది గుండె ధైర్యం. ఒక నెంబర్ చెప్పాడు, కరెక్ట్ నెంబరు, ఇదే వస్తుంది అని టీవీలో అనౌన్స్ చేసినప్పుడు మేమే 2 రోజులు భయపడ్డాం. ఏంది ఇట్లా చెప్తున్నాడు ఈ అబ్బాయి, ఇంకా రాకపోతే ఇంకెట్లా ఉంటుందో, ఈ అబ్బాయికి ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడే అని భయపడ్డాం 2 రోజులు. కానీ అయినా కూడా ధైర్యంగా చెప్పాడు. కానీ రిజల్ట్స్ చూసిన తర్వాత మాకు ఊపిరి పీల్చుకున్నాం కరెక్ట్ అయిందని. ఇన్ని రోజులు వర్క్ బిజీ వల్ల ఇంట్లో ఉండటలేదు, పొద్దుపోయి వస్తున్నాడు. 3 నెలల నుంచి అయితే ఇంటి మొహం కూడా చూడట్లేదు. ఇంకా ఇప్పుడు వర్క్ అయిపోయింది కదా, ఫ్రీ అయిపోయాడు. ఇంకనైనా ఇంటికి పెందరాడే రమ్మని చెప్పండి నాగరాజు గారు, మీరైనా. సార్ మనం మాట్లాడుకున్న బయోగ్రఫీ మొత్తం అంతే, వర్షం చెప్పింది. ఏమండు అదేదో పెట్టాడు, ఇదేదో పోయింది, చెప్పిన మాట్లాడు. ఎవరైనా అంతే కదా, అమ్మకు ఉంటారు, అదే ఉంటుంది. ఆబ్వియస్లీ నేను సండే అయితే ఉండేవాడిని కాదు, ఫ్రెండ్స్ తిరుగుళ్ళు అది ఇది. అంటే వాళ్ళని ఎప్పుడు నేను బాధ పెట్టిందే. బాధ అంటే రిస్క్, ఏం చేస్తున్నాడు ఏంటో అది ఇది అని అనమాట. ఇలా వైఫ్ ఏం అనరా అండి? వైఫ్ కూడా బాధపడుతూనే ఉంటుంది మోరల్గా. ఈ ప్యాటర్న్లో తను ఎక్కువ నలిపింది తనే ఉంటుంది. ఇంకా అమ్మా నాన్నలు అంటే చిన్నప్పటి నుంచి చూస్తారు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఒక రకమైన ఉండొచ్చు. తినేదంటే ఏమవుద్ది, ఫ్యామిలీ పిల్లలు ఏంటి, ఏమవుతారు, ఇది ఇంత నలిగిపోవడం ఏంటి, మళ్ళీ జాబు, ఇంటర్వ్యూ, ఆ టైట్ ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు పెట్టి ఏదైనా పిల్లలు కొనియాలని ఆలోచించాలి, ఎందుకంటే పార్టీలో టైట్ పొజిషన్ కాబట్టి. సో ఎక్కువ నలిగిపోయింది తనే ఉంటుంది ఓవరాల్ మొత్తం మీద. మొత్తం నా పాటన వల్ల తను ఎక్కువ నలిగి ఉంటుంది. ఆబ్వియస్గా సపోర్ట్ కూడా తన నుంచి చెయ్యి, ఏదో ఏంటంటే పర్లేదని. ఎక్కడో ఒక నమ్మకం ఏంటంటే ఏదో అంటే వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే తను నిజాయితీగా చేస్తాడు అన్నది ఒకటి మటుకు. అసలు దాంట్లో ఇప్పుడు ఒకటి తీసుకోని అంటాడా అని అంటే కళ్ళలో కూడా తీసుకోడు అనేది మటుకు క్లారిటీ నమ్ముతారు అన్నమాట. అది మటుకు ఒకటి ఉంది నిజాయితీ మటుకు. ఎట్లా అంటే ఇంట్లో ఆ నంబర్ చూసాక మేమే భయపడ్డాము, ఏమైనా చేస్తారేమో అనుకున్నప్పుడు మీరు ఎలాంటి ధైర్యం చెప్పారు? ఏం కాదు మా, మనం చెప్పామంటే అదే వస్తుంది అని చెప్తూ ఉండేవాడిని. అరే ఎట్లా అది నెంబర్ వస్తుంది ఏంటో మరి అదే వస్తుంది అంటే, ఎవరు చెప్పింది కొడుకు మా అట్లా జోక్గానే అలా చెప్తుంది అంటే విషయం అనమాట. కొడుకు చెప్తే మారుద్ది నెంబరా. ఇట్లా ఎమోషన్ అనిపించిందండి.
కళ్ళు అట్లా Obviously. చెమరుస్తున్నాయి. యాక్చువల్లీ ఎందుకంటే తన వర్షన్ అంతే కదా, ఈ లైఫ్ అంతా ఒక 4 ముక్కలే చెప్పింది. ఎవరు చెప్తే అన్నాడు, ఎవరు చెప్తే ఏంటని ఇంకోటి ఏదో చెప్పింది, అది రాంగ్. అమ్మ చెప్పిన స్టేట్మెంట్లో నేను యాక్సెప్ట్ చేయింది, ఏది స్టార్ట్ చేసింది కంటిన్యూ చేయడం అన్నాడు కదా, అది తప్పది. అదొకటి నేను ఆమె చెప్పిన డిఫర్ చేసేది. కంటిన్యూ చేయాలనే ఉంటుంది. ఇప్పుడు జాబ్ చేయాలి, నా ఉద్దేశం ఏంటంటే కింద ఒక మెట్టు వదలకుండా పై మెట్టుకి ఎక్కలేం. వదిలిన మెట్టు కనపడుతుంది, ఎక్కిన మెట్టు కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకి అర్థం అట్లా. కానీ ప్రతి మెట్టు ఎక్కాలనే ప్రయత్నిస్తా ఉన్నా కాబట్టి కింద మెట్టు వదలాలి కదా. అవును, అక్కడే ఆగిపోతాం. తల్లి కదా. తల్లి కదా, వదిలిన మెట్టు ఇది బాగుంది కదా, సాఫ్ట్వేర్ ₹1,00,000 2,00,000 వస్తుంది కదా, వాడికి బాగానే ఉంది, చేసుకోవచ్చు కదా. అరే సర్వేలు చేసి సక్సెస్ అయింది కదా, సర్వేలే చేసుకోవచ్చు కదా, ఇట్లా ఆ ముందు పెట్టిన మెట్టు బాగానే ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎనీవేస్ స్పెషల్ థ్యాంక్స్ టు హర్ అన్న. అడగగానే నిజంగా మంచి వీడియో బయట, ఫస్ట్ వీడియో లైఫ్ జీవితంలో నా ఫస్ట్ ద సిఇఓస్ బుక్లో ఫస్ట్ వీడియో చేసింది, మొత్తాన్ని కన్విన్స్ చేశారు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఫ్యామిలీకి టైం ఇవ్వలేదని చెప్పేసి అడిగారు కదా, అది ఎలా బ్యాలెన్స్? ఇప్పుడు ఇంకా వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే ఇంతకుముందు చాలా రేట్లు ఏమన్నా, ఇప్పుడు ఈ ఫేజ్ 1 స్టోరీ చూపించారు మీరు. ఫేజ్ 2 మొదలవబోతుంది. ఫేజ్ 2లో నేను ఇప్పటికీ మా మిస్సెస్ని ప్రిపేర్ చేస్తున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ మన ఇద్దరం కలిసేది క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైం ఉండాలి. మన ఇద్దరం కలుసుకుంటే చాలా మెచ్యూర్డ్గా ఉండాలి. నువ్వు అది కింద పప్పు మినపప్పు ఇన్ని అది కాదు, ఇది ఫేజ్ 2కి వెళ్ళబోతున్నావు. యూ హ్యావ్ టు మెంటలీ ప్రిపేర్. ఆ ఫేజ్ 2లో క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైం ఇస్తాను నీకు. ఈరోజు ఒక ½ అవర్ ఇచ్చాను, ఏదో నాకు కూడా అపాయింట్మెంట్ ఇస్తాను. అపాయింట్మెంట్ లాగా కాదు అది. మనం ఒక అరగంట మాట్లాడుకున్నా నీట్గా కూర్చొని మాట్లాడుకుని మంచిగా ఉండండి. ఎక్కువసేపు పొద్దున్నుంచి రాత్రి దాకా నీ టీవీ నువ్వు చూసుకోవడం, నేను నా టీవీ చూసుకోవడం, లేదా ఏదో అట్లా కాదు. అలా కుదరదు, వర్కౌట్ అవ్వదు. ఆబ్వియస్లీ సక్సెస్ ఒకదాన్ని కోల్పోయేటట్టు మనకు చేస్తుంది, దానికి రెడీగా ఉండాలి. సో నేను దానికి ప్రిపేర్. ఫేజ్ 2 ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఫేజ్ 1 ఇది. సో ఫ్యామిలీని మాత్రం అలా అంతే. ఫేజ్ 2లో ఏంటంటే ఆబ్వియస్గా ఇంత హ్యూజ్ నెట్వర్క్, దేశవ్యాప్తంగా సర్వే చేయాలని ముందుకెళ్తూ, ఒక పొలిటికల్ అకాడమీ ముందుకెళ్తూ, ఇంత కోట్లాది మంది ప్రజలను ఆదరణ పొందుతూ, కేకేఆర్ని అంతమంది అభిమానిస్తున్నప్పుడు దాన్ని తగ్గట్టుగానే చేయాలంటే ఆబ్వియస్గా నేను నా వ్యక్తిగతంగా ఉన్న ఫ్యామిలీకి స్పెండ్ చేసే టైం ఎంతో కొంత కోల్పోవాల్సి వస్తుంది. నేను చెప్పాను కదా, మళ్ళీ కమింగ్ టు మన ఇంటర్వ్యూ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలంటే చాలామంది ప్రాణాలే అర్పించారు. మనం కుటుంబం స్పెండ్ చేసే టైంలో కొద్దిగా పక్కన పెట్టలేమా? ఏ పాయింట్లో ఉన్నారో అదే పాయింట్లో ఉన్నాను స్టిల్. ఉన్నారు. అంతే. ఎందుకు మూర్ఖుండి అంటే నాకు అది ఎప్పుడు కనెక్ట్ అవుతూనే ఉంటుంది కాబట్టి నేను మూర్ఖుడిని. ఒక టెన్షన్స్ కానివ్వండి, ఇదంతా ఒక ప్యాటర్న్లో జీవితం వెళ్ళిపోయిన తర్వాత హ్యాబిట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అంటే నా షోలో అదే స్పెషల్ అనమాట. అంటే ఎవరికైనా సరే 2 విషయాలు బలంగా అడగాలని నేను అనుకుంటున్నాను. జనరల్గా ఎవరు వచ్చినా సరే, ఒకటి ఒక్కొక్క కంపెనీని స్టార్ట్ చేసి ముందుకెళ్ళేటువంటి ఒక పర్సన్కి హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. అంటే వదులుకోలేని మూర్ఖంగా ఉండేటువంటి హ్యాబిట్స్ అన్నా ఉండొచ్చు, పాజిటివ్ అన్నా ఉండొచ్చు, లేదంటే ఇది నాలో బలంగా ఉంది అని చెప్పుకునేటువంటి హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. మీ దగ్గర ఉన్న హ్యాబిట్స్ ఏంటి అసలు? అంటే ఎలాంటి? సిగరెట్ కాకుండా స్మోక్ చేస్తాను అప్పుడప్పుడు. ఆబ్వియస్గా ప్రెజర్ ఉన్నప్పుడు స్మోక్ చేస్తాను. డ్రింక్ నేను చాలా చాలా రేర్. ఇప్పుడు దీంట్లో ఉన్నాను కాదు, డ్రింక్ నాకు ఆబ్వియస్గా రేరు. ఒకవేళ ఎప్పుడైనా తాగినా కానీ డ్రింక్ చేసిన 1 or 2 పెగ్స్ మించి నేను నా జీవితంలో తాగను. 2nd పెగ్ దాటి. ఓకే, జీవితంలో 2nd పెగ్ దాటను. ఎందుకంటే నాకు మీ దాకా చెప్పాను కదా, ఎమోషనల్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, లాజికల్గా ఉంటారు అనేది. ఆ మాట్లాడేటప్పుడు దాన్ని మిస్ అవ్వడానికి నాకు ఇష్టపడను అనమాట. ఇంకేంటి అలా ఆ స్టేజ్ అసలు అది వస్తున్న దానికి ఆపేస్తాను. 1.5 పెగ్ అయినా ఆపేస్తాను. సంవత్సరానికి చాలా తక్కువే మామూలుగా నెంబర్ కూడా, ఎందుకంటే అది పెద్ద కనెక్ట్ అవ్వను నేను. ఈ 2 అయితే ఫుడ్ డైట్గానే మ్యాక్సిమం పాటిస్తాను. బయట తిరుగుతున్నా కాబట్టి ఇంకా ఆబ్వియస్గా ఎట్లా పడతాడు తినడం వల్ల రకరకాలుగా ఉంటుంది. మీరు నమ్మే ఫిలాసఫీ నిజాయితీ. ఏ పని చేసినా, నేను బాత్రూమ్ ల్యావెటర్ని క్లీన్ చేసినా ఇంకోటి వెళ్ళాలంటే ఆలోచించాలి, ఎంత బాగుందో తెల్లగా ల్యావెటర్ని అని, అంత నీట్గా క్లీన్ చేస్తాను. నేను నిజాయితీ అంటే ఆ పని నిజాయితీగా చేయడం అనమాట, నీట్గా చేయడం. జనరల్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా మోటివేట్ చేసుకుంటారని? నాకు అంటే అతిశయోక్తి కాదు, నేను ఎప్పుడు మోటివేటెడ్గానే ఉంటాను. మోస్ట్లీ మోటివేట్గా ఉంటాను. నేను పర్పెండిక్యులర్ నేను చెప్పిన స్టేట్మెంట్కి ఇర్రెస్పెక్టివ్ గమ్ముగా సైలెంట్గా ఎంతసేపు అయినా, లేదా టీవీ చూస్తాను గమ్ముగా కూడా కూర్చొని ఎంతసేపు అయినా ఉండగలుగుతాను. బట్ వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా మా అమ్మ చెప్పింది కదా, ఇంకా భార్య లేదు, బెల్లం లేదు, ఇంక పిల్లలు లేరు, సంబంధం లేదు. వర్క్ అంటే అతను ఫుల్ ప్రెజర్గా నిమగ్నం ఏంటాను. లోపల నేను ఇందాక చెప్పినట్టు బాధలు, మదనం అన్నీ ఉండొచ్చు. బట్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలనేది మేబీ నేను ఫీల్ కూడా అవుతుంటాను. ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి. మనం ఎప్పుడు డల్ ఫేస్ ఇంకొకరు చూపించకూడదు. ఆ హక్కు లేదు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి నా దగ్గరికి వస్తారు, నాకు ఆల్రెడీ చాలా బాధలు, నేను ఆ రోజు మాట్లాడదు అన్నాడు. మీరు ఎందుకు వస్తారు? దాన్ని నేను ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. నన్ను చూస్తే ఆ పాజిటివ్ ఆరా ఎప్పుడు రావాలి. కేకేతో కలిస్తే అబ్బా డల్ అనేది 1% ఉండదు, నేను అయిపోయినట్టే.
ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలనుకుంటాను అనమాట, ఫుల్ ఎనర్జెటిక్గా. నా తత్వంలో ఉంది, నేను అనుకునే దాంట్లో అదే ఉంది, యాక్టివ్గా ఉండాలి, ఇప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఇలా జనరల్గా అంటే ఇప్పుడు మామూలుగా అడుగుతున్నాను, యాజ్ అ బిజినెస్లోకి రావాలి అని అంటే గట్స్ ఉండాలి కాబట్టి, మీరు కొంచెం మూర్ఖంగా వెళ్తారు కాబట్టి బలంగా దాంట్లోనూ అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం లాజిక్ కూడా ఉంటుంది. నేను అనుకోవటం కూడా అప్పుడప్పుడు మేబీ ఒక రకంగా వెనకబడిపోవడానికి అతి మంచితనం ఒకటి, లాజిక్ థింకింగ్ ఎక్కువగా ఉండటం ఒకటి, అతి మూర్ఖత్వం ఒకటి అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఫినాన్షియల్ లాసెస్ చూస్తున్నాం కదా, ఏ స్టెప్లో చూసినా కూడా మీకు ఫినాన్షియల్ లాస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. బట్ వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క నెగిటివ్ మాట్లాడకుండా గట్ ఫీలింగ్ ఎక్కువ మా అబ్బాయికి అని చెప్పేసి అంటూ ఉన్నారు. కొత్తగా వచ్చేటువంటి సర్వీస్ సంస్థలకి, ఆంటర్ప్రెన్యూర్స్కి మీరేం చెప్తారు? అంటే ఇది హ్యూజ్ స్పేస్ ఉన్న మార్కెటే, కానీ అలాగే హ్యూజ్ చాలా క్లమ్జీగా ఉందన్నమాట మార్కెట్ అంటే ప్యాటర్న్ ఎలా చేయాలో ఏదో తెలియదు, ఎలా వచ్చేస్తారు మామూలు శాంపుల్స్ తీసుకొని చెప్పేద్దాం ఓవరాల్ ఎలా అనేది. ఆ మార్కెట్ ఆర్గనైజ్డ్ లేదు, అన్ఆర్గనైజ్డ్గా ఉంది. మీరు ఇప్పుడు నేను దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు అకాడమీ కానీ రకరకాల కాన్సెప్ట్స్ ఒక ప్రాపర్ పద్ధతిలో స్ట్రీమ్ లైన్ చేయాలని ట్రై చేస్తున్నాను దాన్ని. ఆ స్ట్రీమ్ లైన్ ఒక నేను లెట్స్ నన్ను పక్కన పెట్టి మీరు కూడా ఆ స్ట్రీమ్ లైన్కి వచ్చి మీకు థాట్ ప్రాసెస్ క్లారిటీగా ఉంటే చేయొచ్చు. బట్ లేదు మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంది నాలాగా దూకేయకుండా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఒక తక్కువ అకాడమీలా చేస్తే దాన్ని స్ట్రీమ్ లైన్ చేయొచ్చు, ఒక ప్రాపర్ పద్ధతిలో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. కంట్రీ వైడ్ ఆ స్పేస్ ఉంది. నాట్ ఓన్లీ పొలిటికల్ సర్వీస్, మార్కెట్ సర్వీస్ చాలా పెద్దది. పొలిటికల్ సర్వీస్ 10%. మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఒక కంపెనీ పెట్టాలన్నా, లేకపోతే ఒక సూపర్ మార్కెట్ పెట్టాలన్నా, లేకపోతే ఒక ప్రోడక్ట్ లాంచ్ అయినా, ఆ ప్రోడక్ట్ మీద కస్టమర్స్ ఏమనుకుంటున్నారు అనుకున్నా, ఆ మార్కెట్ యొక్క సర్వీస్ చాలా పెద్దది. పొలిటికల్ దానికి హైప్ ఉంది కాబట్టి ఎక్కువ దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ సినిమాలకు కూడా అప్లై అవుద్ది, ఏమనుకుంటున్నారు, ఎందుకు బాగుండలేదు అనుకుంటున్నారు, దానికి కూడా ఎనీ ఫీల్డ్కి అప్లై అవుద్ది. సో అది హ్యూజ్ మార్కెట్ ఉంది. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో చేస్తే ఇంకా బాగా సక్సెస్ అవుద్ది. సో ఆ ఆలోచన అయితే ఉంది. కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు మీ ఆలోచనలో నేనుంటే పిలవండి. ఇన్స్పైరింగ్ జర్నీ అని చాలా విషయాల్లో, అంటే నాకు అనిపించిన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. అట్ ద సేమ్ టైం మేబీ నేను ఫస్ట్ టైం చూసినటువంటి మనిషికి ఇప్పుడు చూసేటువంటి మనిషికి నాకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించలేదు. అదే గట్ ఫీలింగ్. ఆ రోజు మీరు ఏ మాట అయితే అన్నారో ఈ రోజుకి అదే మాట కనిపిస్తుంది. టాలెంట్లు వచ్చాయి, గట్స్ పాన్ పెరిగేది కానీ తగ్గేది కదా అది. ఈ సెకండ్ లెవెల్ జర్నీ ఏదైతే ఉందో ఇంకా బలంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అట్ ద సేమ్ టైం ఫర్దర్గా మీరు వేసే స్టెప్లో మీ ఆలోచనలో నేను కూడా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ పరంగా నేను ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఆడియన్స్కి ఫినిషింగ్ వర్డ్స్ చెప్పేది ఏంటంటే, ఇంత లక్షలాది మంది నన్ను అభిమానించే వాళ్ళకి వ్యక్తిగతంగా నేను ఖచ్చితంగా మాట ఇచ్చేది ఏంటంటే, మీరు గర్వపడేటట్టు, మీరు ఆనందపడేటట్టు ఈ దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో కేకే ఒక్క అడుగు కూడా అటు ఇటు వేయడు, లేదా ఏ ప్రలోభాలకి లోనవడు. ఖచ్చితంగా మీరు ఆనందించేటట్టు, మీరు ఆనందపడేటట్టు కేకే ముందుకెళ్తాడు. ఇది నా మాట. నా మాటే శాసనం. ఎస్. ఓవరాల్ ఇంటర్వ్యూ మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వీటిలో చాలా కోణాలు తెలియదు ఆడియన్స్కుంటే, ఎందుకంటే ఓన్లీ సర్వీసే చూస్తున్న వాళ్ళకి ఈ కోణాలు తెలియదు. మీకంటే పర్సనల్గా టచ్ ఉంది కాబట్టి ఆల్రెడీగా ఓపెన్ అప్ చేసి పుస్తకాన్ని మొత్తం లోడి లోపల నుంచి చూపించారు. సో నా ర్యాపో మీరు అడ్వాంటేజ్ తీసుకొని ఆబ్వియస్గా ఇంటికి వెళ్ళి అమ్మతో షో కానీ, లేకపోతే మా పార్టీ ఫర్దర్గా ఇదే ఉంటుంది అదే ప్యాటర్న్. నా మైండ్లో ఉన్న విజువల్ ఇది అని చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనతో తప్ప ఇంకెవరితో స్టార్ట్ చేసి చూపించలేను నేను. నాకు సర్ప్రైజ్గా ఉంది, మీకు అది అడ్వాంటేజ్గా ఉంది. మామూలు నేను నాకు ఉన్న పర్సనల్ ర్యాపో మీద అన్నీ తెలుసు కాబట్టి, నా సీక్రెట్లు అన్ని ప్లస్లు మైనస్ అన్నీ తెలుసు కాబట్టి మీ అంచనా ప్రకారం ఇది 10 లక్షల వ్యూవర్షిప్ వెళ్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1 మిలియన్ డెఫినెట్గా అదే ఆశతోనే, అంటే ప్రతి ఒక్కరిది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ డిఫరెంట్గా ప్యాటర్న్ చేసి ఈ షోని డిఫరెంట్గా చేయాలని ఉన్నాను. సో ఫస్ట్ టైం నా లైఫ్లో ఇది చూసి సిఇఓస్ బుక్ షోలో ద సిఇఓస్ బుక్ షో చూడండి. ఇది ప్రతి ఒక్కరు 100 మందికో 1000 మందికో 10,000 మందికో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పదలోంచి నోట్ ఇదే ఫస్ట్ టైం నా జీవితంలో రావడం. ఇట్స్ గివింగ్ రెస్పెక్ట్ టు ద షో అండ్ ద వర్క్ దే హ్యావ్ డన్. సిఇఓస్ బుక్ అని అంటే ఊరికే కాదు కదా, మీ ఒపీనియన్ మాత్రం డెఫినెట్గా మీ సంతకం రూపంలో చేస్తారా? మీ ఒపీనియన్ ఏంటనేది షేర్ చేయండి ఇందులో. థ్యాంక్ యూ సార్, ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్నీ కలగలుపుకొని మీకున్న వర్డ్స్ అన్నీ చెప్పారు. థ్యాంక్స్ ఎలాట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా ద సిఇఓస్ బుక్
యాజ్ అ బిజినెస్ సీఈఓ నేను చేస్తున్నటువంటి ఫస్ట్ షో. ఐ థింక్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలానే ప్రతి వీడియో ఉంటుందండి. అండ్ ఈ షో మీద మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వచ్చు. అండ్ ఎవరైనా గెస్ట్ నెక్స్ట్ షోకి ఎవరైనా పిలవాలి అనుకుంటే కూడా మీరు అది కూడా సజెస్ట్ చేయొచ్చు. అండ్ మీ ఒపీనియన్ మాత్రం షేర్ చేయటం మర్చిపోవద్దు. అండ్ ఒకటే లక్ష్యం దీంట్లో ఏదైనా ఉంది అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆంటర్ప్రెన్యూర్గా ఎదగాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మీకు ఉండేటువంటి లక్ష్యాలకి ద సీఈఓస్ బుక్ అనేటువంటి షో డెఫినెట్గా తోడవుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.